హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో కారం దోశని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కారం దోశ తయారు చేసుకున్న రోజు వేరే చట్నీతో కూడా అవసరం ఉండదండి, దీంతోనే తినేసేయచ్చు అనమాట. ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కారం దోశని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా 5 లేదా 6 ఎండుమిరపకాయలని ఈ విధంగా వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోండి. తర్వాత వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 3 లేదా 4 వెల్లుల్లిపాయలని కూడా తొక్కవలుచుకొని యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని దాని మీద 2-3 చుక్కల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి. ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది, హీట్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. తర్వాత దోశ బ్యాటర్ని తీసుకొని ఒక గరిటెడు పెనం మీద వేసుకొని ఈవెన్గా ఈ విధంగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇక్కడ దోశల్ని ఐరన్ పెనం మీద వేస్తున్నానండి. మీ ఇష్టం, నాన్ స్టిక్ ప్యాన్లోనైనా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని అక్కడక్కడ స్ప్రింకిల్ చేసుకోండి. ఇది ఒకవైపు కాలితే చాలండి. దీనికోసం మనం పల్చగా దోశను వేసుకోవాలన్నమాట. ఇలా కాలిన తర్వాత దీన్ని మడత పెట్టి బయటికి తీసేసుకోవడమే. దీన్ని చట్నీ లేకుండా కూడా తీసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.